3 మీటర్ల క్లాత్తో ఆలియా కట్ డ్రెస్ ఎలా కట్ చేయాలో స్టిచ్చింగ్ చేయాలనేది క్లియర్గా అయితే చూపిస్తున్నాను. దానికోసమే క్లాత్ని తీసుకున్నాను. ఈ యొక్క క్లాత్ డైరెక్షన్ అనేది ఉంది, అంటే స్ట్రైట్ లైన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం కట్ చేసే ఏ పీస్ అయినా సరే ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టుగానే చూసుకోవాలి. పై టాప్ అయినా సరే, కింది బాటమ్ అయినా సరే, హ్యాండ్స్ అయినా సరే. తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ ఫేస్ సైడ్ చూసుకుంటూ రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్టుగా ఇలా 4 మడతలు స్ట్రైట్లో ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏది ఫోల్డింగ్ చేసినా లైన్స్ ఉన్నాయి కాబట్టి లైన్స్ స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేస్తే దీని యొక్క విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది. అయితే ఈ యొక్క డ్రెస్కి చెస్ట్ వచ్చేసి 42 అండి. అంటే మనకు ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా జాయింట్స్ అనేది నేను వేసుకుంటాను. అవి ఎలాగో మనం వేసినా కూడా స్టిచెస్కు లోపల సైడే వెళ్తాయి కాబట్టి నేను అనేది జాయింట్స్ వేస్తున్నాను. కింది సైడు నడుముకు 4వ భాగం ఇచ్చి ఒక 1/2 ఇంచు లూజింగ్ అనేది ఇస్తున్నాను. 4వ భాగం 9, 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఫుల్ లెంత్ ఎంత ఉంటే దానికంటే 1 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ నేను 16 ఇంచులు తీసుకుంటున్నాను. ఫుల్ లెంత్ 15 ఇంచులు, 1 ఇంచు ఎక్స్ట్రాగా. ఈ విధంగా తీసుకొని ఇక్కడ షోల్డర్ యొక్క లైన్ అనేది వేసుకోవాలి. షోల్డర్కి మీరు వెనక తీసుకునే నెక్ను బట్టి షోల్డర్ యొక్క మార్కింగ్ అనేది ఉంటుంది. వెనకాల చిన్న నెక్ 2.5 వరకు ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను 7.5, అంటే 15 ఇంచులు ఫోల్డింగ్లో 7.5. తర్వాత నెక్ విడుతూ ఇక్కడ 2.35 ఇచ్చాను. స్టిచ్చింగ్ వేసుకునేసరికి అది 3 ఇంచులకు అవుతుంది. తర్వాత ఫ్రంట్ బ్యాక్ నెక్కులు అనేది ఇప్పుడే వేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 2.5, ఆ తర్వాత ఫ్రంట్ నెక్ 7 ఇంచుల వరకు వేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ బాక్స్ అనేది వేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ కోసమే, ఇది ఫ్రంట్ నెక్ కోసం. ఫ్రంట్ బ్యాక్ 2 ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి నెక్కులు కూడా 2 ఒకేసారి మార్కింగ్ వేసుకుంటున్నాను. కానీ కటింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ ప్రకారంగా కట్ చేసి ఆ తర్వాత బ్యాక్ పీస్ను సైడ్కు తీసుకొని ఫ్రంట్ను కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ సింపుల్గా రౌండ్, ఫ్రంట్ నెక్ కొంచెం వీ షేప్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా ఆలియా కట్కు వీ షేప్ బాగుంటుంది. తర్వాత షోల్డర్ 7.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ డౌన్ వచ్చేసి నేను 7 ఇంచులు తీసుకుంటున్నాను. ఒకవేళ 7.5 కనుక తీసుకోవాలి, లేక అలా తీసుకుంటే షోల్డర్ స్లోప్ అనేది తీయాలి, అంటే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్ వేసుకోవాలి. కానీ నేను ఇక్కడ డౌన్ వేయట్లేదు కాబట్టి 7 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్కి 4వ భాగం అంటే 10.5. ఇక్కడ మనకు కొంచెం జాయింట్ అనేవి వస్తాయి. ఈ పీస్ కట్ చేసి నేను జాయింట్స్ అనేవి వేసుకుంటాను. రౌండ్గా ఇక్కడ వేసుకోవాలి. తర్వాత ఇలా బ్యాక్ ఫ్రంట్ కోసం రౌండ్గా అనేది ఇక్కడ చంకలోత్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు చెస్ట్ దగ్గర నుంచి వెస్ట్ వరకు ఇది స్టిచ్చింగ్ యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది చేస్తున్నాను. ముందుగా బ్యాక్ నెక్ రెండింటిని కలిపి కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చంక కూడా బ్యాక్ ప్రకారంగానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పీస్ని సైడ్కి ఉంచుదాం. లోపల పీసు బ్యాక్కి ఈ లోపల పీస్ తీసేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్ నెక్, ఫ్రంట్ లోత్ అనేది, చంక లోత్ అనేది తీసుకోవాలి. ఇలా మీరు మీ సైజులను బట్టి కట్ చేసుకోవచ్చు. మెథడ్ అయితే ఎవరికైనా ఇదే మెథడ్, కాకపోతే కొంచెం సైజులు అనేవి తేడాలు ఉంటాయి. ఇలా సైడ్ యొక్క ప్యాచెస్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకు కావాల్సిన లెంత్ మొత్తం కలిపి 45, బాడీ కింది గేరు మొత్తం కలిపి దాంట్లో 15 ఇంచెస్ బాడీ లెంత్, అంటే 45లో 15 ఇంచెస్ తీస్తే మనకు 30 ఇంచెస్ కింది యొక్క కుచ్చుల కోసం గేర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పీస్లో ఆలియా కట్ చేద్దాము. ఆలియా కట్ కోసం 4 ఇంచులకు కింది సైడ్ నుంచి ఒక మార్కింగ్ వేసుకున్నాను. అక్కడి నుంచి ఒకసారి మెజర్ చేద్దాము. ఇక్కడ మనకు చెస్ట్కి 4వ భాగం వచ్చి దానికంటే ఒక 3 ఇంచులు కిందికి ఉండేటట్టుగా చూసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి. అలా కనుక చూడలేదు అనుకుంటే మనకు ఈ యొక్క పీస్ జాయింట్ వేసినప్పుడు చెస్ట్ కంటే అది పైకి వచ్చేస్తుంది, కరెక్ట్గా మనకు సెట్ అవ్వదు. ఈ యొక్క లెంత్ అనేది కొంచెం మనకు లాంగ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అది కూడా ఎక్స్ట్రాగా మనము మార్జింగ్ ఇచ్చుకున్నాం కదా, అంతవరకు క్రాస్ అనేది తీసుకోకూడదు, అది మీరు గమనించండి. తర్వాత ఇప్పుడు ఈ గేర్ కట్ చేద్దాము. గేర్ ఇంకా 30 ఇంచులు అన్నాం కదా, 30 ఇంచులు తీసుకొని పై సైడ్ ఒక 1/2 ఇంచు స్టిచెస్ కోసం, కింది సైడ్ 1 ఇంచు,
30కి 1.5 ఎక్స్ట్రాగా తీసుకోవాలి. 31.5కి ఇలా ఒక్క పీస్ కట్ చేసుకున్నాను ఫోల్డింగ్లో బ్యాక్ కోసం. ఫ్రంట్ కోసం గనక అయితే మనం చిన్న పీస్ 4 కట్ చేసాం కదా ఆలే కట్కి, దానికి 1 ఇంచ్ కలుపుకొని 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 5 ఇంచెస్ వదులుకొని ఆ తర్వాత బ్యాక్ ప్రకారంగా బ్యాక్ ఎంత లెంత్కి వేస్తే అంత లెంత్ ఇక్కడ అనేది కట్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఇప్పుడు బ్యాక్కి ముందు చూద్దాము. 2 ఇంచులు ప్లెయిన్గా వదిలిపెట్టుకోవాలి. బ్యాక్ అయినా సరే ఫ్రంట్ అయినా సరే 2 ఇంచులు ప్లెయిన్గా వదిలిపెట్టి అటు సైడు ఆ లాస్ట్ ఈ లాస్ట్ 2 ఇంచులు ప్లెయిన్గా వదిలిపెట్టాలి. ఆ తర్వాత ఈ ప్లేట్స్ అనేవి వేసుకోవాలి. నేను నైఫ్ ప్లేట్ వేస్తున్నాను అంటే అన్నీ ఒకే సైడ్కు వచ్చేటట్టుగా చూస్తున్నాను. ఇలా ముందుగా మిషన్ కుట్టి వేసుకొని రెడీ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఫ్రంట్కి కూడా మనం ఎక్స్ట్రాగా 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, నేను ఈ ఇలా కుచ్చులతో పైన ఒక స్టిచ్, ఆ 5 ఇంచెస్కు ఒక స్టిచ్ వేస్తున్నా. తర్వాత వేరే క్లాత్ తీసుకున్నాను. ఇవి నెక్కులు అనేది కట్ చేసుకుంటున్నాను. నెక్కులు సింపుల్గా కట్ చేస్తున్నానండి, బుక్రమ్ అనేది లేకుండా. ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ చేసుకొని ఇలా బ్యాక్ యొక్క మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. దానికంటే ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు వచ్చేటట్టుగా చూసుకుంటూ నెక్ కంటే ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రంట్కి కూడా సేమ్ అదే మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా 1.5కి మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకొని దీని ప్రకారంగా ఈ యొక్క పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా 2 నెక్స్ అనేవి సింపుల్గా కట్ చేసుకున్నాను. కుట్టడం కూడా చాలా ఈజీ అండి ఇలా గనక అయితే. ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి నెక్కులుగా కుట్టేటప్పుడు పై సైడ్ నుంచి ఇప్పుడు కట్ చేసుకునే యొక్క పీసును ఉంచుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత పై సైడ్ నుంచి కుట్టి ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని నెక్ మీదికి మాత్రమే, ఆ నెక్ పై క్లాత్కి మాత్రమే స్టిచ్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లోపల సైడ్కి తిప్పుకుంటూ దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ నెక్కులు ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ఆలే కట్ కోసం నేను ఇక్కడ ఒక లైను, ఆ తర్వాత పైన ఒక లైను, 5 ఇంచులకు ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు ఆలే కట్ పీస్ తీసుకున్నానండి ఫ్రంట్ సైడు. అది మనం 5 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ 5 ఇంచుల మార్కింగు ఈ సైడ్ మార్కింగ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా ఉంచుకొని ఇప్పుడు ఇదే విధంగా షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీస్ని వేస్ట్ అనేది తీసేయాలి. ఆ తర్వాత ఇక్కడ జరగకుండా పిన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాంగ్ సైడ్ ఉంచుకుంటూ ముందు సెంటర్కి ఒక పిన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ పిన్అప్ చేసుకొని ఇటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా స్టిచ్ వేసుకోవచ్చు. కాకపోతే మనకు కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత కటింగ్ చేసుకుంటే తెలిస్తే సరిపోతుంది. తర్వాత 1/2 ఇంచ్ గోటాపట్టి తీసుకున్నాను లేస్ అనేది. తర్వాత ఇలా నెక్కి కరెక్ట్గా సెంటర్కి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా చూయించే విధంగా ఇక్కడ లేస్ అనేది స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు కుచ్చు మీదకి కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూడండి అటు ఇటు ఈ షేప్ వచ్చేటట్టుగా వేసుకున్నాను. ఈ లేస్ అనేది కుచ్చుకు పైన కానీ కుచ్చుకు కింద కానీ రాకుండా కుచ్చు సెంటర్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి లేస్లకి. బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ అనేది చేశాను. షోల్డర్ అటాచ్మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత సింపుల్గా హ్యాండ్స్ అనేవి కుట్టుకోవాలి. అయితే నేను ఈ యొక్క వీడియోలో ఫోకస్ మాత్రం ఆలియా కట్ ఎలా కట్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలనేది చూపించాను. ఇంకా నా వీడియోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.